బా నువ్వు వస్తావని చెప్పి ఇంకే కాసుకోబట్టి కురాకు వచ్చాను. అయ్యి వచ్చిండ్రా బా, పిల్లలు కూడా వచ్చినారు. నేను మర్చిపోయి ఇంకా ఇంట్లో కోసినారో లేదా అని దొడ్లకు పోయి గడ్డ మేతాన్ని వేసొద్దామని ఇద్దరికి వచ్చినానప్ప. అయ్యో పాస్ అంతా అయిపోతున్నావా? నేను మెల్లం కుట్టుకట్టు అయ్యి బాగా వచ్చిన లేప పట్టుకు 400 ఉన్నాయి. అయ్యి తీసుకోను పా. సరే 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 పో. చూడు కురాకు వచ్చాను. ఎవరికైనా చెప్పు కురాకు కురాకు వచ్చాను. ఇంటికాడ పోయింటే అత్త మీ మామ ఇప్పుడే కుప్పలు ఇచ్చి వచ్చాక పోయానే కాదా, మనకు ఒక కుప్ప ఎత్తుకుందామమ్మా. ఏ కురాక అయిపోయిందిరా, సన్నది కోసింది. అవునా అయిపోయింది. మన బోటి అన్న ఏమన్నా బోటి ఇవ్వకూడదా? నాకు బోటి లేదు గోటి లేదు, ఏంది లేదు, అంత అయిపోయింది. నాకే లేదు. నిజం 2 కుప్పలు ఉంటే సుంకానికి వచ్చి అయిపోయింది. అయిపోయిందమ్మా, సన్నది కోసింది. సన్నదా? సన్నది కోసింది కాదు మామ, ఊరంతటికి కోసినామని ఈరోజు చెప్పిర్లేపా. వలపతి ఏమో ఉన్న పొట్టు ఎత్తినట్టు ఎత్తింది. ఊనే ఆ కుంటికాలతోనే ఆ పొట్టేలు గిట్టెలు కోసి అమ్ముతున్నాడని చెప్పిరాబా. ఆ తలకాయలన్నా తలకాయలు కాళ్ళన్నా కాల్చుకుంటానా? తలకాయలు లేవు, తన కొమ్ములు కూడా లేవురా. ఏం అప్పని చెప్తాను నీకు లేవు వాళ్ళు. సరే సరేలే మామ, జరుగుతుంది నీది. సర్లే మామ. లేదా లేదు ఎన్నిసార్లు చెప్పాలా? ఓసారి చెప్తా కనీసం అద్దం కుప్పుకోలు లేదా? ఏ అర్థం లేదు గిర్థం లేదు. లేదు అప్పుడు ఉంటే నీకు చెప్తా. కాదు అవి కాయలన్నా ఏ కాయలు లేవు గీళ్ళు ఏంటి అవి కూడా తక్కువ వచ్చింటాయి. అన్ని తక్కువ వచ్చినాయి. ఓ రాజేంద్ర రాసామి 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 యాడికి వచ్చింటి రా. పొలం బయటకి లేట్ అయ్యా ఏమో ఉంటే తీసిపెట్టినా స్వామి, నీ కోసం తీసిపెట్టాను. వాడు ఈరాగడ ఎంట పట్టినాడు. అది నాకుదే 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 ఎంట పట్టినాడు. అందుకు వాడిని ఈ కూడా నేను ఇచ్చినాను. సరే మంచోడు బామారిది ఈ బామారిది తీసుకో స్వామి తీసుకోండి. మా బాగున్నాను చెప్పు. నీ పిట్టి బాగుందా? అందరూ బాగుంది స్వామి. మళ్ళీ అడిగాకి వస్తామా? కాదండి ఆడిపెట్టి నువ్వు చేయలేవేంటనా? చేయలేబెట్టుగా కూడా తీసుకొని నీకు తిరుగుతున్నాను. అయ్యో నీ మా వాళ్ళు రేపు పూజ పెట్టుకున్నారు, అరసల్సి పెడుతున్నారు మా వాళ్ళు. నన్ను వద్దండి వద్దంటున్నారా? అయ్యో నీ పాసుకోవాలా ఎట్లా పని చేస్తుంది? వద్దంటున్నారు. అయ్యో నీ వాళ్ళకి ఆపిల్లో నమ్ముకొని 2 కుప్పలు పెట్టింటే వానికి ఈరాగాడ పద్ధతి భంగ వానికి ఇచ్చినా బాగుంటుండే. వాళ్ళక ఈ ఊరిని అర్థమైపోతే 15 రూపాయలు కదా యానివి. ఏం చేయలేదు కదా, వాడు 50 లేదు కదా, వాంతగానే పోతాడప్ప. ఎవడెవడో కురాకెత్తి సాయిడా నేనంటేనే అందరూ ఊరోళ్ళందరూ కురాకు వాసనలు పెడతా అంటే మా ముక్కులు పగలేలాగా అని బీడ్చుకుంటుండాలా. టోన్కి పోయి కోడిగుడ్లు తెచ్చుకొని వస్తాను. ఎవడు నువ్వే అల్లే ఏమే ఏమి ఇట్లా వచ్చినావు? ఆడికి పోతున్నావు? ఆటకంటే టౌన్కి పోయి కోడిగుడ్లు తెచ్చుకుంటామా బా స్వామి. రూమ్ తాకు వేసాం నీకోసము. ఏమి ఎందుకే? ఏ కురాగడికి పత్తిన నాకు బాధ, అందుకని నా దాంట్లో తీసుకో కుప్పు తీసాను నీకు. కాయలు లేవంటివి, కొమ్ములు లేవంటివి, ఆటికి బోటి కూడా లేదంటే కదా అబ్బా. అట్లంటే ఏమంటారు చూసాని అట్లా అంటే నీకు నాకు అమా చేశాను. ఊరంతా కోసి ఎత్తింటావు, ఎవడన్నా ఎత్తుకోకపోతే మిగిలిపోయింటా చూడు, అది తెచ్చి నా మకాన్ని కొడతానవా? అసలు అట్లా నా దాంట్లో తీసి మంచిగా 2 కుప్పలు అనుకోండి, కుప్పు నీకు ఇస్తా. నేను కుప్పి ఇస్తాను. సరే నాతో డబ్బులు ఇప్పుడు లేవు చూడు. డబ్బులా? సరే నువ్వే మంచి నేను డబ్బులు అడితే నిన్నేమన్నా ఇష్టపడి సరేపా సరేపా తీరాగాడు అంటే ఏమనుకున్నారు? కురాకు కుప్పులు నడుచుకుంటూ వచ్చి నా తట్లో కురాకై పడాలి. అవే మటన్ తినేదానికి నాకు ఏం టేస్ట్ ఉందబ్బా. అదే సర్దిది ఒకసారి ఇగ్గలంటే ఒక నిద్ర తీసుకున్నాం అనుకో, మరి సర్ది దిగ్గొచ్చు. అమ్మా కాదు కురాకి తిండి యాన్లు వారం 3-4 ఆన్లైన్ కూడా డబ్బులు ఇవ్వకుండా అక్కడ తిరిగేది ఇక్కడ తిరిగేది. ఆడ చూసి కొంతమంది కట్లు అనుకుంటారు యాన్లు. ఆ ఎన్ను కూడా పచ్చిగడ్డ పెడితే ఒక చెమడు పాలనిస్తుంది. ఈ యాన్లు కురాకి తిని డబ్బులు అడిగితే ఒకటి ఈ సొంది పోతాడు, ఒకటి ఈ సొంది పోతాడు. ఏమే ఏం కూతలు కూస్తావు నువ్వు? నిన్ను కాదు ఎవరు ఆనాయలు కురాకి ఎత్తి ఆనాయలు నిన్ను కాదే కాదు. ఎన్నగొట్టి గడ్డి పెడితే నీ పాలు ఇస్తుంది. మనుషులు అయితే గడ్డిలాగా తిని కూడా నీకు డబ్బులు ఇల్లేదని కూతులు కూర్చావా? నువ్వు నువ్వు నిన్ను కాదప్పా, పోయిన వారం ఎత్తింది ఒకరికి.
పండుగ ముందర ఎవడు కూర్చున్నాడు ఈడ ఎవడు ఈడ పనికైంది నువ్వు పండుకున్నావులే నేను మరి పనుకున్నాను కాడికి వచ్చి నువ్వు డబ్బులు లేదు నా కొడుకులు అంటే నీకేం చెప్పినా ఈ డాడీ ఇటు కూర్చొని ఒకటి ఇట్లు వేయండి వాడుకొని ఇటు కూర్చున్నాను నీకోసం కాదు ఇట్లా వస్తారు కాసుకొని కూర్చొని వాడిని అడిగిదామని కూర్చున్నా నేను నన్ను కాదు కదా నేను కాదు చూడు మామా మరి ఎక్కువ తక్కువ నన్ను చెప్తున్నా చూడండి పరపర పడితే నువ్వు అట్లా అపార్థం చేసుకోతాడు అనుకునే కాడికి వచ్చి ఏందో అనేది పని కాదు వాడు వెళ్ళా ఇట్లా వేయండి వాడుకొని కూర్చున్నా నేను వానికి నీకు ఇద్దరికి పగులుతుంది తెలుసు నాకు నిన్ను కాదు పొడగా పొడగా కాదు ఎవడనో కురా డబ్బులు అడిగితే ఎవడో ఎగలాడతాడు వెనక వాడు పెరిగేది ఈడ పెరిగేది ఆ కుక్కకి పెట్టింది ముద్దు కూర పెడితే అది విశ్వాసం చూపిస్తుంది ఈ నేలు కురాకులు తింది వాళ్ళకి నా మీదకి వస్తారు మమ్మలే ఎట్లా రా ఎల్లప్పా ఓల్పతే ఏమనుకుంటావు ఏం నా గురించి నీ పేరు ఎల్లప్పా ఏం వై ఏమే నీ పేరు ఎల్ల పని పేరు ఇన్ని రోజులు మామని ఉన్న మర్యాద ఇచ్చినాను నోటికొచ్చి కుక్క మేలంటావా అంటే నేను కుక్క కన్నా హీనమా నీకు పౌరుషం ఉంటే డబ్బులు పారే సరిగ్గా మాట్లాడు నువ్వు నీకంత రోషం ఉంటే నా డబ్బులు ఇసురు పారే ఇసురు పారేసి అప్పుడు మాట్లాడు నువ్వు అంటే నువ్వు నేను డబ్బులు ఇవ్వలేని దానికే కదా ఇక్కడికి వచ్చింది నేను ఎవరున్నా అనుకుంటున్నా నీకు పెద్ద రోషం వచ్చిందా నువ్వు తిన్నావు కదా ఇసురు పారే ఓల్పతే కొడక నీ అంత చూస్తా ఉండే చూస్తా ఉండే చూస్తా కానిపో ఏమిటో రాబో ఇట్లా ఏం ఏం నగ్గరుస్తున్నావు వాడు ఏ పరిణామం కురాకి ఎత్తున్నా వాడికి వాడు కురా డబ్బులు అడిగితే వాడు దొమ్మ అంగి పట్టుకొని నన్ను చూస్తాను వాడు నువ్వు పలికి మళ్ళాడు పోయి వానికే ఇచ్చేది నువ్వు మరి ఇస్తురాబా ఇవాపా ఊరికే పెద్దలు అనలేదు కిల్లెన రూపాయికి గీతలు ఎక్కువ చేతగాని వానికి రోషం ఎక్కువ అని వానికి అంత రోజు వాడు కరెక్ట్ చెప్తావు నువ్వు లేదనుకుంటున్నావు ఏం చూస్తాను పోయాడు ఇంత పోయాడు పెద్దలు ఊరికే అన్నారబ్బా అన్ని దేనికి దానికే చెప్పింటారు కానీ ఇట్లా వానికి ఎట్లా ఇచ్చినావా ఏమో నువ్వే ఏం చేస్తాను ఇస్తానా వాడు ఎంగి పట్టుకొని సరేనప్పా మీరేమని చేసుకుని నాకు చేనులో పని ఉన్నది నేను పోతానప్పా ఏమో చూడండి అట్లా నాటు వస్తే అడ్డం రాపట్ల సరే ఓల్పతే కుర్రాకెత్తి డబ్బులు ఎప్పుడైనా ఇయ్యని కూసి నన్ను కుక్క వెనకొట్టేటావులే నా గొడ్లి పదం చూపిస్తాలే నంచు ఒరే ఇదే పోతే అన్నట్టు కచ్చ గొడ్లు ఉడతావా నన్ను ఖచ్చితంగా ఏదో చేస్తాడు ఇయ్య సుంకరాలు వస్తాడు ఇయ్య పట్ల దొడ్లే బాయ ఈ నన్ను ఇప్పుడు నరకుతాడు నన్నేమో చేస్తాడు ఇప్పుడు నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా నువ్వే మగోడైతే నిజంగా నువ్వు మటన్ కుప్పలు నాకు ఎత్తింటే రారా చూసుకుందాము సీమ సందుల్లో సీమ పందుల్లో కొట్లాడతాము రారా రే నా గొడ్లకి నీ రక్తం చూస్తా నా సుంగనా ఏమి వాడి గొడ్లు తీసుకొస్తున్నా వాడు ఏ పోవడం పెద్ద పోటుగానే వాడిని సంఖ్య చూస్తా పడదా ఓరే వాడు గొడ్లు నూరుకొని నా రక్తం చూస్తాను ఈ పొద్దు నేలే నీ రక్తం చూస్తాను వాడు ఈ అప్ప అట్లా ఓళ్ళు ఎంతమందిని చూడలేప మనము నీవే ఆడ తట్టుకుంటావా నాకు కమ్మబట్టి ఏంటి భయపడతావు ఏమి ఏమి ఏం పెద్ద పోటుగాను గొడ్లు పట్టుకొని సంతలో తిరిగట్లే చూడు దొడ్డప్ప వాడు మంచిగా మటన్ ఎత్తినాడు అంత డబ్బులు లేవంటే నువ్వు ఎప్పుడైనా ఇవ్వ అన్నాడు నేను మా నాన్న కురాకు తిని పనికంటే నోటికొచ్చిన కూతులకు వస్తున్నాడు ఈ బూతిగా గడ్డపైన పుట్టిన నేను వాడు అన్ని కూతులు కొడతా నేను పడతానా వాడిని బోటి 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 కొట్టట్టు కొడతా పోండ్రా మీరు ఏడాది ఏమని చేసుకో వాడు నువ్వు ఏడాది ఎట్లా మధ్యలో వచ్చినావు అనుకో వస్తా లే వస్తున్నా ఉండే నిన్న వల్లే ఇన్ని రోజులు నువ్వు మేకలు నరికిటావు పొట్టెలు నరికిటావు ఇప్పుడు నిన్ను నేను ఖైమా కొడతలే యాటికి పోయినా మన ఊరు పొలిమేర దాటే కదా మరి ఊర్లో గడగ పెట్టకపోతామో నిన్ను ఖైమా కొట్టలే ఊరు పొలిమేరలో కాపలా కాస్తా రారా చూసుకుంటా ఆ ఓల్పతి ఆడ కనిపించినా చెప్పు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా రోజుల నుంచి మటన్ పైన మంచి వీడియో తీయలేదని చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు అయితే బీభత్సంగా ఉంది స్టోరీ. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మా వీడియో చూసిన మీకు ఒక కుప్ప మటన్ ఫ్రీ.